నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ డైరెక్టర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది అని అంటే ఒక న్యూస్, అది నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్. చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ మీరేం చెప్తారు సార్? ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలకు హడావుడిలాగా Exactly. మన సోషల్ మీడియా వచ్చి కుక్కల్లాగా అనమాట. ఆల్రెడీ 1.5 year 2 years అవుతుంది. రెడ్ వాళ్ళ టీవీలో relation. చెప్పాను. మీరే చెప్పారు. అవును. ఎందుకంటే శోభిత తోటి అతను డేటింగ్లో ఉన్నాడు సీరియస్గా, అంటే ఆబ్వియస్లీ అప్పుడు ఆల్రెడీ విడిపోయారు కాబట్టి ఈ హాస్ టు మ్యారీ, ఇంకా స్టిల్ యంగ్ బాయ్ కాబట్టి నాకు అన్ని విధాలా కావాల్సిన వాడు నాగార్జున కొడుకు. వాళ్ళ మదర్ లక్ష్మి కూడా బాగా తెలిసి నాకు, రామనాయుడు గారు అమ్మాయి. సో ఇది న్యూస్ ఏంటంటే ఎప్పుడు ఇంకా చేసుకుంటారా అనేది న్యూస్ తప్పితే చేసుకుంటారని ఆల్రెడీ ఉంది. నాగార్జున ఈజ్ ఎ బిగ్ పర్సన్ కాబట్టి చాలా హ్యాపీగా చేస్తున్నట్టు 1 or 2 pictures కూడా చూసాను ఇలా పట్టుకుని. ఎంగేజ్మెంట్ 8th కదా, 8th జరిగినట్టుగా. అంటే దాని తర్వాత ఇంకా సోషల్ మీడియా వాళ్ళకి పండగ. వీళ్ళు ఎప్పుడు చేసుకుంటారో, ఎప్పుడు హనీమూన్కి వెళ్తారు, ఎప్పుడు విడిపోతారు వరకు వాడతారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏదో ఒకటి అటువంటిది లేకపోతే బస్ ఉండదు కదా, అది వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఎక్కడ సెపరేట్గా ఊడిపడలేదు. నాగార్జున పక్క హార్డ్కోర్ ఫిల్మ్ మ్యాన్. తన పుట్టన క్రితం నుంచి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అతను ఈ సోషల్ మీడియాతో పాటు గ్రో అయిన వ్యక్తే కదా అతను కూడాను. అతను అందులో ఉన్న వాళ్ళు అందరూ బాగా సోషల్ మీడియాకి బాగా అలవాటు పడినట్టు నాగ చైతన్య, శోభిత, సమంత వీళ్ళందరూ కూడా బాగా తెలుసు. మనం ఇలా అంటే అలా చెప్తారని చెప్పేసి అందుకని అప్పుడప్పుడు ఎలా అంటూ ఉంటుంది. సమంత నోస్ వెరీ వెల్. ఇప్పుడున్న యంగ్ గర్ల్స్, ఎవ్రీబడి నోస్, యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాడు అందరికీ అన్నీ తెలుసు. ఇది బాగా నిలబడాలనే ఇట్స్ లెటస్ కంగ్రాచ్యులేట్ దమ్ ఫస్ట్. రెడ్ ఛానల్ తరపున నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాలి. నవ్ షీల్ బికమ్ శోభిత అక్కినేని అవుద్ది కదా. వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ త్రూ అవుట్. అండ్ శోభితా ధూళిపాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? శోభితా ధూళిపాలి ఇప్పుడు ఫిలిం పీపుల్కి, ఇప్పుడున్న జనరేషన్కి నువ్వేంటో అంతకుముందు నాకొద్దు, నేనేంటో నీకొద్దు, ఓకే, మనం ఏంటో ఇక్కడి నుంచి కావాలి అనేదే ఇక్కడ ధర్మం శరణం గచ్చామి. ఇక్కడున్న నీతి ఏంటంటే అంతే. ఎందుకంటే ఈ పెర్ఫెక్షన్ కోసం వెళ్ళి చిన్నప్పుడు సినిమాలో చూసేవాళ్ళం, నీ శీలం నా శీలం అంటే అనేవారు కదా. ఇంకో అవి లేవు. కాకపోతే శోభిత అనే అమ్మాయి తెనాల్లోనే అక్కడ పుట్టినట్టు చదివాను ఎక్కడ నేను. తను మోడల్ అవ్వాలనుకుని బాగా ట్రై చేసి వెస్ట్రన్ ఫేస్ తంది యాక్చువల్గాను. వెస్ట్రన్ ఫేస్ అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి కాబట్టి చాలా మంది మోడల్స్ ఉంటారు. ఈ క్యాట్ వాక్లో నడిచే మోడల్స్ వాళ్ళందరూ లిప్స్ పెద్దవి ఉంటాయి. వాళ్ళని యాక్చువల్గా బాగా తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో దే ఆర్ వెరీ సెక్సీ అంటారు. యాక్చువల్ లిప్స్ పెద్దవి ఉంటాయి. ఏంజెలినా జోలీ అని ఒక పెద్ద యాక్ట్రెస్. సో చిన్న లిప్స్ లోపల కలిసిపోయి ఉన్న వాళ్ళ కంటే వీళ్ళు చాలా బాగుంటుంది. దే ఆర్ వెరీ హాట్ అని. సో తనకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే మోడలింగ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫెమినా బుక్స్ అని, గ్లాడ్ ర్యాక్స్, అబ్బాయిలు అయితే గ్లాడ్ ర్యాక్స్ బుక్స్ అని చూస్తారు. కాబట్టి ఆ అమ్మాయి ఒక మోడల్ అవ్వాలని అనుకోవడం తప్పులేదు. వైజాగ్లో చదువుకున్నట్టుంది. ఊరేదో తెనాలైనా కూడా మిడిల్ క్లాసే అమ్మాయి కూడా. సో డబ్బు సంపాదించాలి అని చెప్పేసి మోడలింగ్లో పెద్ద ఎక్కువ డబ్బులు రావు. అన్లెస్ యూ రీచ్ ఫెమినాకి వెళ్ళిపోయి వరల్డ్ బ్యూటీ నెంబర్ 1 అయితే తప్పితే అయినా కూడా 2-3 ప్రోడక్ట్లు వస్తాయి. అక్కడ కూడా ఈ క్యాస్ట్ ఇంకా వచ్చి ఎక్కువే ఎక్కడైనా ఉంటుంది యాక్చువల్గా. లేకపోతే కొంతసేపటికి బెస్ట్ ఆఫ్ ద క్యాట్ వాక్స్ వెళ్ళలేరన్నమాట వీళ్ళు. నేను ప్రమోట్ చేస్తానంటే నేను ఇచ్చిన బ్రాండ్ నువ్వు ఎండోర్స్ చేయాలి. అంటే ఒక పాండ్స్ కానీ లోరియల్ కానీ దొరికితే ఇన్ని సంవత్సరాలకు నీకు 2 crores 3 crores అంటారనమాట. ఓకే, దాంతో వాళ్ళు మెల్లిమెల్లిగా సెటిల్ అవ్వాలి. బాంబేలో 2-3 కోట్లు అంటే పెద్ద సెటిల్ అవ్వడానికి కష్టం. ఈచ్ ఫ్లాటే ఉంటుంది, నాట్ లెస్ దెన్ 7 to 8 crores. బాగా ఎక్కువ అనుకుంటే 50, 60, 70, 80, 90 లక్షలు 90 కోట్లు కూడా ఉంటుంది. దట్ ఈస్ ద ట్రెండ్ ఇన్ ముంబై. లోకండ్వాలలో మీకు మంచి ఫ్లాట్ కొనాలి లగ్జరియస్ కానీ. సో ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి అలా చెప్పేసి జనాలకు అర్థం అవుతుందండి. లివింగ్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ అఫేర్ ఇన్ ముంబై. అంటే ఈ బతకడం అనేది చాలా కాస్ట్లీ ఫర్ మోడల్స్, ఎస్టాబ్లిష్డ్గా ఉండాలంట, యాక్ట్రెస్గా ఉండాలన్నా. సో ఇప్పుడు శ్రీదేవి కూతురు ఒక కొనుక్కుంది. తన ఫ్లాట్ ఒక 40 కోట్లు అమ్మేసి ఇంకొక 50 కోట్లు కొనుక్కుంది. సంథింగ్ ఇంకొక ప్రైమ్ ప్లేస్లోనూ. వీళ్ళందరికీ ఎక్కడ ఉన్నాయా లోకండ వాళ్ళ, ఇంకా అదే అవుటర్ జూహుగా అనుకున్న అవుటర్ ఏరియాల్లో ఉంటుంది అనమాట. సో తను ముందు మోడల్గా ట్రై చేసింది. మోడల్గా ట్రై చేస్తే బాగానే ఏమొస్తుంది మోడల్గాను. ఆ ఫెమినా లెవెల్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయితే ఈ వైటల్ స్టాటిస్టిక్స్ అన్నీ
తగ్గి అని వాళ్ళు అనుకున్న ప్రకారం అన్నింటిలోనూ పాస్ అయితే అప్పుడు నీకు ఏమైనా ప్రోడక్ట్ అది కూడా స్టన్నింగ్గా ఉండాలి ఇండియన్ మోడల్. ఓకే, తనకు అన్నీ ఉన్నాయనే అనుకుంటాం. సో ఒకసారి నేను సమంత, గద్దె సింధూర, బిందు మాధవ్ వీళ్ళందరినీ మా హౌస్ కమ్ ఆఫీస్ మెడ్రాస్లో అక్కడికి రమ్మన్నాను. ఎవరో మోడల్ కోఆర్డినేటర్ పంపిస్తే అక్కడ రావాలి, లోపల రూమ్ ఉండేది ఇలాగా అక్కడ పిక్చర్స్ తీసివ్వండి అనమాట. సో సమంత వీళ్ళందరూ అయిపోయారు. ఒకరోజు గద్దె సింధూర్ వచ్చింది, పర్ఫెక్ట్ మోడల్. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగో నేను ఎందుకు చెప్తాను, జనాలు కూడా మోడల్స్ అవ్వాలనుకునే వాళ్ళకి అన్నీ ఉండాలి. షీజ్ 5'7", ఆ హైట్ అన్నీ ఉంటాయన్నమాట. తను గద్దె సింధూర్ అని తెలియదు, వస్తుందని తెలుసు కానీ ఇంకొక అమ్మాయి వస్తుందేమో అనుకుంటే పైన మా హౌస్ ఉండేది, కింద ఆఫీస్ ఉండేది అనమాట టీ నగర్లో. కిందకు వచ్చి కూర్చొని పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చోండి వెంకటేష్. సో అతను చాలా యాడ్స్ చేశాడు. అతనికి తెలిసి అమ్మాయి గద్దె సింధూర్ తెలుగని, నాకు గద్దె సింధూర్ తెలుగు అని తెలుసు కానీ ఆ అమ్మాయి గద్దె సింధూర్ అని తెలియక చాలా బాగుంది మోడల్, అమ్మాయి కూడా తెలుగులో అబ్బాయితో చెప్తున్నాను, తనకు ఎలాగ అర్థం అవ్వదు కదా అని అనుకుని. బట్ ఈ మోడల్స్ ఎందుకో ఫిల్మ్లో బాగా పనిచేయరు, ఫిల్మ్కి సరిపోరు ఎందుకో. వాళ్ళకి అంతా బాగుంటుంది, వీ నెక్ అంతా షోల్డర్ ఇది చాలా బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు, అలా నేర్చుకుంటారు వాళ్ళు అక్కడ. సో అటు సడన్గా ఇదేంటంటే అలాగనేసరి అంది అమ్మాయి, అయ్యో నువ్వు తెలుగు అమ్మాయి, నేనే గద్దె చెబుతాను అన్నది. సారీ నువ్వు చాలా బాగున్నావు అన్న ఉద్దేశంతో అన్నాను. మోడల్ చాలా బాగుంటారు, సినిమాకి అది అవసరం లేదు. సినిమాకి కొంచెం హైట్ తక్కువ ఉన్న, బొద్దుగా చబ్బీగా మంచి సీటు అన్నీ ఈ కావాలి సినిమాకి. అదే సో మోడలింగ్ ఈజ్ డిఫరెంట్, మోడలింగ్ అవి డిసడ్వాంటేజ్. ఆ పొట్టోళ్ళందరికీ వస్తున్న యాక్టర్స్ అయిన వాళ్ళే సమంత వాళ్ళదు, సమంత బాబు నుంచి రాలేదు, తమన్నా. అక్కడ నువ్వు మోడల్ అవ్వలేవు, అక్కడ నువ్వు 5'7", అమ్మాయి 5'7", 5'2", 5'3" అంత ఉంటుంది, 5'4", 5'3" తమన్నా. అదే కొద్దిగా వైట్గా చెప్పి మన వాళ్ళకి అది ఇష్టం. సౌత్కి వచ్చిందంటే బాంబేలో మెడ్రాస్ సిల్క్స్ కానీ చెన్నై సిల్క్స్ కానీ వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్కి వస్తారు వాళ్ళు. ఆ విధంగా తను కూడా శోభితా ధూళిపాళ కూడా కొన్ని యాడ్ చేసింది. ఏమో డబ్బులు ఏమి వస్తాయి, షీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్. సో అప్పుడు నేను విన్నది ఏంటంటే అక్కడ ముంబైలో షీ ఈజ్ గెటింగ్ అనుకుంటు గో గెటర్ అంటే ఏంటి, సంపాదించుకుని వెళ్ళాలి, సంపాదించుకోవడం అంటే ఛాన్స్ సంపాదించుకోవాలి. ఆ విధంగా అనురాగ్ కశ్యప్ తోటి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉంది మరి తను డైరెక్టర్గా. ఇప్పుడు ఈ మధ్యన అందరూ కూడా యాక్ట్ చేసింది విజయ్ సేతుపతి సినిమాలో. ఆ సినిమా ఏంటిది, మహారాజా. అతను ఒక క్యారెక్టర్ వేసాడు అనమాట, ప్రొటాగనిస్ట్ వచ్చి అతను. సో అతనితో ఉంది, అతను మంచి ఫిల్మ్ మేకర్, అంటే అతను అన్ని కొద్దిగా ఆఫ్ బీట్ ఫిల్మ్ మేకర్ అనమాట. అతను తీసిన సినిమాల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ వ్యాసాపూర్ 1, గ్యాంగ్స్ ఆఫ్ వ్యాసాపూర్ 2. జనాలకి నేను ఎందుకు చెప్తానంటే మన ఇంటర్వ్యూ ఓ ధూళిపాళ శోభిత గురించి నాగ చైతన్యం గురించి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే పీపుల్ విల్ అండర్స్టాండ్. సడన్గా దే విల్ గెట్ మూవ్డ్ అన్నమాట. గ్యాంగ్స్ ఆఫ్ వ్యాసాపూర్ అనే సినిమా డైరెక్ట్ చేసిన అతను చాలా సినిమాలు చేశాడు. వాళ్ళ అసిస్టెంట్లకు కూడా ఒక శైతాన్ అనే సినిమా ఇచ్చాడు, అన్నీ బాగుంటాయి. కాకపోతే పెద్ద యాక్టర్లతో చేసిన సినిమాలు ఫ్లాప్ అని చెప్పి పెద్ద యాక్టర్లు ఎవరు, అతను పెద్ద స్టార్స్ డేట్లు ఎవరు. ఎందుకంటే కొంచెం ఆఫ్ బీట్గా ఉన్న వాళ్ళు వాళ్ళ బంధాలు వెళ్ళిపోతూ ఉంటారు. సో అతనితో ఈ అమ్మాయి ఉంది మరి, కానీ అతనితో ఉన్నప్పుడు తను యాక్ట్ చేసిన సినిమాలు నేను ఎక్కడ చూడలేదు మరి. అవి నేను విన్నది 2-3 ఇయర్స్ అమ్మాయికి పెద్ద ఆఫర్స్ రాలేదు, అతనితో పాటు అది సరిపోయింది. ఒక్కొక్కసారి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అనురాగ్ కశ్యప్ లాంటి వాటితోటి లింక్ అయ్యి ఉంటే ఆ యాడే తీస్తూ ఉంటాడు, అందులో ఉంటారు వీళ్ళు అని కొట్టేస్తారు. ఎప్పుడు పైకి వస్తుంది యాక్ట్రెస్, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, షీ షుడ్ బి బిసైడ్ ఎ స్టార్. అతను తీసిన సినిమాలు స్టార్ సినిమాలు ఏదో 1-2 ఉన్నాయి కానీ ఆ 2 అట్టర్ ఫ్లాప్. అంటే అతనికి మామూలుగా కొత్త వాళ్ళతో తీసిన సినిమాలే ఓహో మంచి సినిమా కింద. అప్పుడు ఆ టైంలో అతనితో షీ వాజ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ ఐ థింక్. సో ఆ విధంగా ఎవరు ఉంటారు, అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాగ చైతన్య ఉన్నాడు, సమంతకు ముందు కూడా ఎవరితో ఉండి ఉంటుంది. అవన్నీ మనం దాంట్లో గురించి మాట్లాడుకుంటానికంటే నువ్వేంటో బిఫోర్ నాకు అవసరం లేదు, మనమేంటో బిఫోర్ ఆఫ్టర్ అనేది కావాలనేది సంస్కృతి ఇక్కడ. ఎవరి కాళ్ళ అస్తమానికి వెతుక్కోకుండా ఎవడు సోషల్ మీడియాలో అసలు నిజమేంటి, వీళ్ళ ఎంగేజ్మెంట్ ఉన్నకున్న భయంకరమైన నిజాలేంటి అని పెడతారు ఎవరు. అయ్యా అవి ఇమ్మెటీరియల్ అవసరం లేదు యాక్చువల్గా, ఇట్స్ నాట్ కన్సర్న్ నవ్. అలాగనుకుంటే హోల్ సొసైటీ ఈజ్ లైక్ దట్. ఫిలిం పీపుల్ అంటే మన చెవులు పెద్ద చేసి చూస్తాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం. నాగ చైతన్య ఈజ్ సన్ ఆఫ్ నాగార్జున అండ్ ఆల్సో నెఫ్యూ ఆఫ్ వెంకటేష్, గ్రాండ్ సన్ ఆఫ్ రామానాయుడు, గ్రాండ్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు.
అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక సెలబ్రిటీ కింద, యంగ్ సెలబ్రిటీ కింద ఉన్నాడు కాబట్టి ఇది ఏమవుద్దా, ఇది అవద్దా, అది మనకి ఎందుకు యాక్చువల్గా అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. పెళ్ళి వరకు చేసుకున్నారంటే పెళ్ళి అనేది పెద్ద ఈవెంట్ అమెరికాలో. వాళ్ళు కలిసి 5 సంవత్సరాలు బతికేస్తారు, అవసరం పిల్లలు కూడా పుట్టేస్తారు. ఒక 1 డే ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకొస్తారు, ఐ వాంట్ టు మ్యారీ అని. తెగ యాక్ట్ చేస్తూ ఉంటుంది నిజ జీవితంలోనూ. ఈజ్ మ్యారీయింగ్ అంటే ఇప్పుడు చేసింది ఏంటి, సారీ చేస్తారు, పిల్లలు పుట్టేశారు, ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి వెళ్తే ఆఫర్ చేసి అటు మోకాళ్ళ మీద నుంచి చేసేసాడు, అది పెద్ద ఈవెంట్ అనమాట. సో ఇప్పుడు మనం కూడా అలాగ అనుకోవాలి. పెళ్లి చేసుకోవడం అనేది దానికి ముందు ఎవరు హ్యావింగ్ అన్ అఫేర్. అమ్మాయి ప్రస్తుతం మనకు ఎప్పుడు తెలుసు, శోభిత ధూళిపాళ మణిరత్నం PS1 గాడి తెలుసు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చాడు, అందులో కలిసిపోయింది. ఆ కాస్ట్యూమ్స్, ఆ సినిమా అంతా కాస్ట్యూమ్స్ సినిమా. ఆ కాస్ట్యూమ్స్ ఎక్కువ పెట్టి ఒక ఎత్నిక్గా చూపించిన సినిమా అది, బికాజ్ ఆఫ్ దట్ ఫోక్లోర్ కింగ్స్ టైంలో సినిమా కాబట్టి కదా. సో అందులో ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గర్ల్గానే చూపించారు. స్పెషల్ ఫోకస్ ఏం లేదు, కానీ స్పెషల్ ఫోకస్ ఏముంటుంది, పెళ్ళి అయిపోయి అందంగా చూపించి ఐశ్వర్యరాయ్ వచ్చినప్పుడు అలా చూస్తావు కళ్ళు పెద్ద చేసుకుని. మిగతా వాళ్ళందరూ మామూలుగానే ఉంటుంది కదా. త్రిష హైలైట్ అయింది త్రిష అమ్మాయి ఆల్రెడీ యాక్ట్రెస్ కదా, ఐశ్వర్య కంటే చిన్న అమ్మాయి. సో డెఫినెట్గా ఆ అమ్మాయి మీద కింద మీద పడి బోల్డ్ వచ్చినాయి. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు బయట కూడా పెట్టారు అది. సో అటువంటి వాళ్ళు కదా సినిమాలో ఎప్పుడు కూడా హ్యాపీనింగ్లో ఉండాలంటే సమ్ బజ్ షుడ్ బి దేర్, సంథింగ్ సెన్సేషనల్, సంచలనాత్మకం తెలుగులో చెప్పాలంటే. సెన్సేషన్ జరుగుతూ ఉన్న యాక్ట్రెస్ అందంగా కానీ ఉంటే డెఫినెట్గా త్రిషాకి ఈరోజు కూడా మార్కెట్ ఉంది. ఇప్పుడున్న యంగ్ గర్ల్స్ కంటే పెద్ద అమ్మాయి కదా. ఇప్పుడు వచ్చే యంగ్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళకంటే పెద్ద అమ్మాయి కింద లెక్క. బట్ స్టిల్ షీఈ్ వెరీ ప్రెటీ. ఏ డ్రెస్ వేసినా బాగా సూటబుల్గా అయ్యి పాప 2-3 సినిమాలు సొంతంగా తీసి దెబ్బతింది. కానీ నవ్ షీఈ్ సెటిల్. సినిమా యాక్ట్రెస్గా ఉన్నప్పుడు అలా డబ్బులు బాగానే వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఏదో సంథింగ్ వెంట్ రాంగ్, ఏదో 2-3 చీప్ సినిమాలు చేసింది, మళ్ళీ డబ్బులు తిరిగి రాలేదు. తను త్రిష కొంచెం అడిగాయి కాబట్టి. ఆ పక్కన వీళ్ళ క్యారెక్టర్లో ఈ అమ్మాయి కొంచెం ఎందుకు మాట్లాడుకున్నారంటే షీఈ్ ఎ తెలుగు గర్ల్, అలా మనకు తెలిసింది. కానీ అప్పటికే తను అనురాగ్ కశ్యప్ దాంట్లో చేయటం, 2-3 సినిమాలు చేయడం, వాళ్ళతో 2-3 సంవత్సరాలు కలిసి ఉండడం, ఆ బాటిలింగ్ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి ఇంక దాని తర్వాత ఇంకా నార్త్లో మనకు సుఖం లేదని చెప్పేసి సౌత్కి వచ్చేసింది. వాళ్ళ తెలుగు అమ్మాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు ఏదో ఒక ఫంక్షన్లో నాగార్జున వాళ్ళందరూ ఉండగా ఈ అమ్మాయి పరిచయం అయింది. ఒక మంచి నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుంటా, ఎవరో పిలిస్తే వీళ్ళు పరిచయం అయింది. అప్పుడు నాగ చైతన్యాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఎవరో. సో ఆ ఇంట్రొడక్షన్ ఇట్ హ్యాస్ గాన్ టు లిటిల్ రిలేషన్షిప్ వరకు వెళ్ళింది. ఎందుకంటే అతను ఖాళీగా ఉన్నాడు, ఇది అమ్మాయికి ఒక రిలేషన్షిప్లు అంటూ మెయింటైన్ చేస్తుంది, కానీ పెళ్ళి అవ్వలేదు కదా. సో ఆబ్వియస్లీ దే బోత్ ఫెల్. అది అప్పుడే మనం చెప్పుకున్నాం 1.5 or 2 years బ్యాక్. సో అది నేను మెటీరియల్ అవుద్దని అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఆల్సో వాంట్ సంబడి, ఇది అనుకోకుండా తెలుగు అమ్మాయి, వాళ్ళందరూ కూడా అప్రూవ్ చేయడానికి ఉండే అన్ని అర్హతలు అమ్మాయికి ఉన్నాయి కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. మధ్యలో కొంతకాలం మర్చిపోయాం. మొన్న అడిగా ఒక క్వశ్చన్ కదా, వాళ్ళ ఇంట్లో 3 పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి అని అన్నారని ఎవరు అడిగితే, ఆ సందర్భంగా మేబీ ఇది జరుగుతూ ఉంటుంది. ఒకటి వచ్చి నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సురేంద్ర గారు అమ్మాయి సుమంత్, ఆ అమ్మాయి కూడా అవ్వాలి కాబట్టి ఆ అమ్మాయి పెద్ద ఇది ఎవరు ఇంపార్టెన్స్ తనది ఇవ్వదు. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ సెటిల్డ్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కింద లెక్క అని చేత. అయినా కూడా నాగార్జునకి మరి ఓన్ సిస్టర్ డాటర్ కాబట్టి సెటిల్డ్ అని కూడా మ్యారేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొక అందగాడు అమలా కొడుకు కదా, ఈజ్ వెరీ హ్యాండ్సమ్ నా దృష్టిలో. సో ఎందుకో ఎక్కడ తేడా వచ్చి ఇంకా సరిగ్గా సెటిల్ అవ్వలేదు, కానీ బట్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ బాయ్. వాళ్ళు మదర్ నాగార్జున ఇద్దరు బాగుంటారు కాబట్టి చాలా అందంగా పుట్టాడు యాక్చువల్గా.